నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. డ్వాక్రా మహిళలకి ఈ సైకిళ్లు పంపిణీ చేసిన సీఎం. కుప్పంలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని సీఎం వ్యాఖ్య. తిరుమల లడ్డూపై రాజకీయాలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు హిందువులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్. చంద్రబాబు చేసిన తప్పులకి కోపగించుకోవద్దని వెంకటేశ్వర స్వామిని పూజలు చేసి వేడుకున్నామని వెల్లడి. టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి క్లీన్ చీట్ రాలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టీకరణ. వైసీపీ తమకు క్లీన్ చీట్ వచ్చినట్లు చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమన్న మంత్రి. దేవదేవుడి విషయంలో పాపం చేసి సంబరాలు చేసుకోవటానికి ఆ పార్టీ నేతలకు సిగ్గుండాలని విమర్శ. కుప్పంలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు సైకిల్ కు ఓటు వేశారని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని అన్నారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చూస్తేనే ఉంటామని, తప్పు చేసిన వాళ్లకు నిద్ర రాదని, వాళ్లు చేసిన తప్పులే వెంటాడుతూ ఉంటాయని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు ఈ సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. నూతన చరిత్రకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టామని అన్నారు. కుప్పంలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని అన్నారు. గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు అని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంటిపై ఉత్పత్తి అయ్యే విద్యుత్తోనే సైకిల్ కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని అన్నారు. ఈ సూపర్ సైకిల్ పైసా ఖర్చు లేకుండానే దూసుకు వెళ్తుందని అన్నారు. సైకిల్ కు ఓటు వేశారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం అని సీఎం చంద్రబాబు అన్నారు. 5,555 సైకిళ్లని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం. రాబోయే రోజుల్లో దీనివల్ల ఎన్ని లాభాలుంటాయో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం. దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం. సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచొచ్చు, తొక్కాలనుకుంటే తొక్కచ్చు, ఎలక్ట్రిసిటీ రన్ చేయాలంటే దాన్ని గేరు మార్చేసి యాక్సిలేటర్ గాని పెంచుకుంటూ పోతే సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా 45, 50, 60 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ₹1 ఖర్చు లేదు. అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్లేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈ రోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈ రోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. 5 ఏళ్లు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. భూమి మీది, ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. మీ పొలం చుట్టూ సర్వే చేసి ఆ సర్వే రాళ్లు, అది కూడా గెలాక్సీ గ్రనైట్ అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులయ్యింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. మామూలు రైతు, తిరుమల లడ్డూపై రాజకీయాలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు హిందువులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన తప్పులకి కోపగించుకోవద్దని, వెంకటేశ్వర స్వామిని పూజలు చేసి వేడుకున్నామని చెప్పారు. తిరుమల లడ్డూ కల్తీ జరగలేదన్న సిట్ నివేదిక నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చిట్టినగర్ శ్రీ
గరుడాచల స్థిత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మి, దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ లడ్డూపై అసత్య ప్రచారాలు చేశారని అన్నారు. సిట్ నివేదికలో పందికొవ్వు వంటి పదార్థాలతో కల్తీ జరగలేదని అన్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లడ్డూపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఎన్ని ఫ్లెక్సీలు కట్టినా ప్రజలు, భక్తులు కూటమిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు ఏదైతే తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఉంటారో అదే స్థాయిలో ఇక్కడ మా చిత్తనగర్లో ఏం చేస్తున్న వెంకటేశ్వర స్వామి గారు కూడా తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా దైవ ప్రతిమ ఉంటుందో అదే విధంగా ఇక్కడ దైవ విగ్రహం ఉంటుంది. అందుకని మేము ఇక్కడికి వచ్చి అందరం మొరపెట్టుకున్నాం, అయ్యా స్వామి ఈ తప్పులను క్షమించండి. చంద్రబాబు చేసిన తప్పులకి రాష్ట్ర ప్రజల మీద ఎక్కడ కూడా మీరు కోపగించుకోవద్దు. చంద్రబాబు అనేవాడు ఒక ద్రోహి, వీలైతే అతనిలో మార్పు తీసుకురండి అని చెప్పని ఈరోజు పాప పరిహారం చేసుకునే విధంగా చంద్రబాబు చేసిన పాపానికి మేమందరం కూడా రాష్ట్ర హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరిహారం చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఊగిపోతూ ఆ రోజు గడ్డిలో కల్తీ జరిగిందో జరగలేదు తెలియనప్పుడే ఊగిపోతూ బట్టలు వేసుకున్నాడు, రంగు బట్టలు వేసుకున్నాడు, ఊపిపోయి 4 మెట్లు కడిగేసి నానా హంగామా చేశావే. మరి ఇప్పుడు పంది కొవ్వు కలవలేదని చెప్పని మీరు పంపించిన ల్యాబ్లోనే రిపోర్ట్ వచ్చింది కదా, మరి నీ నోరు దేంట్లో కడగాలి? పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారిని పెనాయిల్తో కడిగినా కూడా నోరు బాగుపడదు. అటువంటి దిక్కుమాలను నోరు ఎలగి. అందుకని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, దయచేసి రాజకీయాలు దేవుడితో ఆటవద్దు, దేవుడితో చెలగాటవద్దు. ఏదైతే లడ్డు విషయంలో తప్పు చేయొద్దు. మీరు ఏంటండి ఆ ఏ వీడియోలు ఏంటంటే ఎట్లా ఉన్నా చెప్పండి ఒకసారి. లడ్డు బొమ్మలేసి ఏ వీడియోలు, లడ్డు బొమ్మలేసి ఫ్లెక్సీలు. టిటిడి లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి క్లీన్ చిట్ రాలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వైసీపీ తమకు క్లీన్ చిట్ వచ్చినట్లు చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, దేవదేవుడి విషయంలో పాపం చేసి సంబరాలు చేసుకోవటానికి ఆ పార్టీ నేతలకు సిగ్గుండాలని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వం స్వామివారి లడ్డూ పవిత్రతను కాపాడేందుకు అనేక పగడ్బందీ నిబంధనలు పెట్టిందని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిబంధనల్ని సడలించి కల్తీకి బీజం వేసిందని అన్నారు. ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్లో ఏదైతే చెప్పారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. అది ఇవాళ ఛార్జ్ షీట్ లో నిర్ధారించబడింది. సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అందులో ఇలాంటి విషయంలో మీరేదో మిగిలిన విషయాల్లో మీ కేసులు కొట్టేస్తే, మీ కేసులు లేదన్నా మీకు రిలీఫ్ వస్తే మీరు సంబరాలు చేసుకోండి. మీకు బెయిల్లు, జైళ్ళు అలవాటు కాబట్టి వాటిల్లో మీరు సంబరాలు చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. దేవదేవుడికి సంబంధించినటువంటి విషయంలో తప్పు జరిగింది అనేటువంటిది స్పష్టంగా చెప్తూ ఉంటే, కల్తీ జరిగిన కల్తీలో జంతుకో అవశేషాలు ఉన్నాయి అని చెప్తా ఉంటే, లేదు అని చెప్పుకునేటువంటిది నిజంగా అది మీకే సాధ్యమైంది అనేటువంటిది ఫిబ్రవరి 22వ తేదీన చెన్నైలో గొప్ప శాంతి సభ జరుగుతుందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ వెల్లడించారు. తాను గత 4 దశాబ్దాలుగా ప్రపంచ దేశాలకు వెళ్లి శాంతి సందేశాలను ఇచ్చారని, చెన్నైలో ప్రపంచ శాంతిని కోరుకుంటూ శాంతి సభ నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రపంచ దేశాలకు వెళ్లి ప్రపంచ శాంతి కోసం సందేశాలు ఇచ్చారని అన్నారు. నేను ప్రపంచం మొత్తం యుద్ధ భయంతో ఉందని, ప్రపంచం శాంతి కోసం
ఫిబ్రవరి 22న చెన్నైలో పెద్ద సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ప్రపంచ శాంతిని కోరుకుంటున్నారని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో తప్పు మాట్లాడినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మీటింగ్ కోసం పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు. అందువలనే చెన్నైలో శాంతి సభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శాంతిని కోరుకునే తెలుగు వారందరూ ఈ సభకు రావాలని, రాలేని వాళ్లు టీవీలలో వీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎందుకు అంటే ఇప్పుడు గాని మనం చేయకపోతే పిచ్చేడు చేతిలో ఉన్న ట్రంప్ న్యూక్లియర్ వెపన్స్ అతి త్వరలో, నేను అంటుంది సంవత్సరాలు కాదు, నెలలు కాదు, కొన్ని రోజులు, వారాల్లో ప్రపంచ 3వ యుద్ధం అవుతుందని ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది. ఒకవైపు చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాను, ఇంకొక వైపు నాటో 30 దేశాలు, ఇంకొక వైపు ప్రపంచంలో శాంతి గల దేశమైన మన దేశంలో యుద్ధాలు ఎక్కువైపోయి మతాల మధ్య చిచ్చులు పెట్టి కొంతమంది సొంత అజెండాతో నువ్వు జై శ్రీరామ్ అనకపోతే కాల్చండ్రా, ఆ బస్సులు తగలట్రా అని కొంతమంది దుండగులు, అలాగే రైసు బీన్స్ ఇచ్చి మత మార్పిడి చేద్దామని కొంతమంది మిషనరీసు, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏ రిలీజియన్ నచ్చితే ఆ రిలీజియన్ లో జాయిన్ అవ్వచ్చని ఆర్టికల్ 25 ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఫోర్స్ చేసి అమరజీవి విద్యా ప్రదాత చుండూరు వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయమని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనా నాయకులు తెలిపారు. సివి రెడ్డి వలె విద్యార్థులు ఎదిగి దానగుణం అలవర్చుకోవాలని, సమాజానికి మేలు చేయాలని కోరారు. ధర్మదాత విద్యా ప్రదాత అపరకర్ణుడు చుండూరు వెంకటరెడ్డి 45వ సంస్మరణ సభ కార్యక్రమం శనివారం విజయవాడలోని సివి రెడ్డి చారిటీస్ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివాల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గాంధీ అధ్యక్షత వహించగా ఆలయ ఈవో సీనా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో శాస్త్రోక్తంగా దేవస్థానం అర్చకులు పూజా కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. అనడానికి చుండూరు వెంకటరెడ్డి ఒక నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. ఆయన ఒక వ్యక్తి కాదు, విజయవాడ గడ్డపై మొలచిన ఒక సేవా వృక్షమని తెలిపారు. సివిరెడ్డి విజయవాడ నగరానికి చేసిన సామాజిక సేవలను చైర్మన్ కొనియాడారు. ఆలయ ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ సివిరెడ్డి ప్రత్యేకత ఏమిటంటే ఆయన తన సంపాదనను తన కుటుంబం కోసం దాచుకోకుండా సమాజం కోసం ట్రస్ట్ రూపంలో దారపోసేవారని తెలియజేశారు. వేద పాఠశాల విద్యార్థులకి మరియు నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకి ఉన్నత చదువుల నిమిత్తం ఉపకార వేతనాలని చైర్మన్ ఈవో అందజేశారు. సంస్కరణ సభ సివిరెడ్డి చారిటీస్ అని పిలువబడే ఈ యొక్క సభకు చేసినటువంటి గౌరవ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ గారు శ్రీ బొర్ర రాధాకృష్ణ గారు, వారి మిత్ర బృందం, సహచర మెంబర్సు, ఇక్కడికి విచ్చేసినటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన అధికారులు, పండితులు, విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. ఇందాక పెద్దలు పద్మశేఖర్ గారు కావచ్చు, ధర్మారావు గారు కావచ్చు, మా గంగాధర్ గారు మాట్లాడినట్టు సుమారు 1896 సంవత్సరంలో జన్మించి స్వాతంత్రం తర్వాత దాదాపుగా 85 ఏళ్ళు వారు ఇక్కడ ఉండి ఎన్నో దానాలు ధర్మాలు చేసి వారు మరణించిన 45 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి సభలు పెట్టుకొని మాట్లాడుతున్నామంటే వారి యొక్క దుర్గా టెంపుల్ ఈవో శ్రీనా నాయక్ గారికి, అట్లాగే మా ట్రస్ట్ బోర్డు మెంబర్లకి, మన టెంపుల్ ఆఫీసర్లందరికీ, సిబ్బందికి, మన అలాగే ఇక్కడ మన వేద పాఠశాల, మనకు టెంపుల్కి సంబంధించిన వేద పాఠశాల పోరింట్లో ఉంది. అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులు, వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, అలాగే ఇక్కడ పేదవారికి చీరల పంపిణీ, అలాగే కొంత నగదు పంపిణీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. మరి ముందుగా చక్కగా ఏర్పాటు చేసిన మా టెంపుల్ సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా బాగా చేశారు. ఒక మంచి పండగ వాతావరణంలాగా డెకరేషన్ కానీ అన్నీ కూడా బాగా చేశారు.
మరి అలాగే మరి వారు పేరు సివి రెడ్డి అంటే మన పెద్దలు మన వాళ్ళు చెప్పారు, ఆయన వైశ్య కులంలో పుట్టారు. ఆయన సివి రెడ్డి అంటే ఏంటంటే మరి బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు అంట ఆయనకి. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత సహాయం చేస్తాడు, ఇంత ధైర్య సాహసి, ఇన్ని వ్యాపారాలు చేస్తాడు అనే ఉద్దేశంతో వారికి ఆ బిరుది రెడ్డి గారు అని చెప్పించారంట. అందుకోసం ఆయన సివి రెడ్డి అంటారు. చాలామంది తెలియదు, నేను ఫస్ట్లో నాకు తెలియదు, రెడ్డి గారు అనుకునేవాడిని. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శనానికి వచ్చే భక్తులకు సురక్షితమైన త్రాగునీరు, మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ గాంధీ, ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సినా నాయక్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని సివి రెడ్డి చారిటీస్ ప్రాంగణాన్ని వారు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు భక్తుల సౌకర్యార్థం చేపట్టబోయే పలు అభివృద్ధి పనుల్ని వెల్లడించారు. భక్తుల ఆరోగ్య రక్షణ కోసం సివి రెడ్డి చారిటీస్ ప్రాంగణంలో అత్యాధునిక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి వాటర్ బాటిల్స్ కొండ మీదకు వచ్చే భక్తులకు ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని, దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ వారి అనుమతితో ముందుకు వెళ్తామని, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో చర్చించి ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. క్లియర్ కట్ ఆలోచించుకుని మనం చెప్పిన తర్వాత అప్పుడు మనం చూద్దాం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అర్హులందరికీ పింఛన్లు పెంచి అందజేస్తున్నామని తెలిపారు. 1వ తారీఖు ఆదివారం కావడంతో 31వ తేదీనే ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇంకా పింఛన్ల కోసం దరఖాస్తులు అందుతూనే ఉన్నాయని, వాటిని కూడా పరిశీలించి వీలైనంత త్వరగా పింఛన్లు అందజేస్తామని ఆయన వివరించారు. గుణదల గంగిరెద్దుల దిబ్బలో కాలనీ వాసులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. పెన్షన్లు 31వ తారీఖున ఇవ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా 1వ తారీఖున ఏదైనా సెలవు, పండగ అలాంటిది వస్తే ఒకరోజు ముందే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ఆ విధానంలో ఈ రోజున పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. 3,000 నుంచి 4,000 చేస్తానని చెప్పి ఆయన గెలిచిన మరుక్షణమే దాన్ని 4,000గా చేసి ఇవ్వడం జరిగింది. గతంలో మనం చూసాం, 1,000 రూపాయలు పెంచుతామని చెప్పి దాన్ని 5 సంవత్సరాల పాటు కొనసాగించి ఈ ఎలక్షన్ రేపు అనగా ఆఖరి 250 కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ పెన్షన్లు ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా మేము ప్రజా దర్బార్లో పేర్లు తీసుకుని అర్హులైన వాళ్ళ పేర్లు కూడా పంపిస్తున్నాం. వీలైన తొందరలో ఆర్థిక వనరుల్ని సమకూర్చుకొని వీలైన తొందరలో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఆ భగవంతుడు కూడా అలాంటి శక్తిని ఈ ప్రభుత్వానికి కల్పించాలి. ఎందుకంటే మనం చూసాం, సంపద సృష్టించడానికి ఆయన చేసే ప్రయత్నాలు, అనేకమైన కంపెనీలు తీసుకొచ్చే విధానాలు, ఒక చక్కటి విధానంలో ఇతర దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించి తద్వారా ఈ రాష్ట్రం యొక్క సంపదను పెంచుకోవడానికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులకు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతను కల్పిస్తుందని, పథకాన్ని జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేలాగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగా 64వ డివిజన్ కండ్రికలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష అధికారులతో కలిసి పాల్గొన్నారు. లబ్ధిదారులైన వయోవృద్ధులను ఆత్మీయంగా పలకరించి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు వరమని, సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఈ సహాయం ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేశారు. జిల్లాలో 2,27,933 మంది లబ్ధిదారులకు దాదాపు 98.42 కోట్ల మేర పంపిణీ చేయడం జరుగుతుందని, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలిపారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న 5వ రోజు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులతో కలిసి పోలీసులు డ్రగ్స్ అవగాహనపై సైకిల్ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేలాగా పోలీసులు సైకిల్ యాత్రను కొనసాగించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సైకిల్ యాత్రికులు మరియు అధికారుల సందేశాలు కొంతమంది విద్యార్థుల మనస్సును కదిలించాయి. వారు తమలోని భావాలను ధైర్యంగా బయటపెట్టారు. విజయవాడ నగరంలో సుమతి శతకం చిత్ర యూనిట్ సందడి చేసింది. బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అని తాను హీరోగా తొలిసారి నటించిన సుమతి శతకం చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ చిత్రాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులు వీక్షించి తనను ఆశీర్వదించాలని హీరో అమర్దీప్ చౌదరి కోరారు. సుమతి శతకం చిత్ర ప్రమోషన్ లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని పార్క్ ఎన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అమర్దీప్ చౌదరి మాట్లాడారు. నా కెరియర్ రామ అనే పేరుతోనే మొదలైందని, ఈ చిత్రంలో కృష్ణ పేరుతో తన క్యారెక్టర్ ఉంటుందని తెలిపారు. ఈ సినిమా కోసం నా ప్రాణం పెట్టి పనిచేశానని, షూటింగ్ సమయంలో గాయాలైనా వెనకాడకుండా కష్టపడినట్లు తెలియజేశారు. ఇందులో మంచి కామెడీతో పాటు డివైన్ ఎలిమెంట్స్, అలాగనే సస్పెన్స్, ఎమోషన్స్ అన్ని ఉన్నాయని తెలియజేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో ఈ సినిమాతో నిరూపించుకుంటానని అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారని, ఆ దుర్గమ్మ దీవెనలతో చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ సుమతి శతకం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, తనను అభిమానించే అభిమానులందరూ ఈ చిత్రాన్ని ఖచ్చితంగా వీక్షించి తనను ఆదరించాలని కోరారు. అనంతరం హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడుతూ సుమతి శతకం చిత్రంలో తన క్యారెక్టర్ పూర్తి స్థాయి గ్రామీణ యువతిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సినిమాలో అమర్దీప్ చాలా చక్కగా నటించారని, ఆయనను చూసి తాను కూడా నటించడం నేర్చుకున్నట్లు తెలిపారు. విజయవాడ నగరం చాలా అద్భుతంగా ఉందని, తనకు విజయవాడ రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం హాస్య నటుడు టేస్టీ తేజ మాట్లాడారు. హీరో అమర్దీప్ తనకిష్టమైన స్నేహితుడని, ఆయనతో కలిసి ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. అమర్ ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించారని, ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు వీక్షించాలని, విజయవంతం చేయాలని కోరారు. సినిమాకు సంబంధించి ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎవరు ఊహించలేరని తెలిపారు. అలాగనే అనంతరం దర్శకుడు ఎంఎం నాయుడు మాట్లాడుతూ ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం నిర్మాత సాయి అని తెలియజేశారు. ఈ సినిమా హీరో అమర్దీప్ మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటాడని చెప్పారు. నమస్కారం అందరికీ, నేను మీ అమర్దీప్ చౌదరి. సో ఈరోజు సుమతి శతకం ప్రమోషన్స్ భాగంగా నేను విజయవాడలో మన ప్రమోషన్స్కి రావడం జరిగింది. సో ఉదయాన్నే కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకొని తర్వాత మీతో మొదలు పెట్టాము. సో మా సినిమా ఫిబ్రవరి 6వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. అందరూ చూసి మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవిస్తారని కోరుకుంటున్నాను. మంచి సినిమా, మంచి వినోదం ఉంది, మంచి దైవత్వం కూడా ఉంది ఇందులో. మీరందరూ ఎంటర్టైన్ అవుతారు. ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేకోకుండా ఇంచ్ బై ఇంచ్ ప్రతిదీ మీరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జనవరిలో ఆగిపోయిన నవ్వులు అక్కడి నుంచి కొనసాగాలని చెప్పి ఫిబ్రవరిలో 6వ తారీఖున మీ ముందుకు వస్తున్నాము. సో మా అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Hello, hi. My name is Saili as Sumati. Andariki namaskaram. Today we are in Vijayawada, and we are in the morning. We took Kanika Mata Darshan. It was wonderful. Started the day with a very positivity, and we could already feel the positivity. The whole team of Sumati Satakam. I really want to say that please go watch Sumati Satakam on February 6th. This movie has everything. It's about the relationship, drama, romance, fun, comedy, madness and everything. A movie which you can watch with your friends and family. Me and my team had put a lot of hard work and efforts. Now it's your time to show and shower us with lots of తెనాల నుంచి హైదరాబాద్ పోతున్నా, విజయవాడ తరచూ వస్తూనే ఉంటాం. కాకపోతే ఈసారి ఎందుకు కొత్తగా ఉందంటే మేము చేసిన సుమతి శతకం మూవీ ప్రమోషన్కి విజయవాడ రావడం అనేది నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలియని పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఇంద్రకీలాద్రి పక్క నుంచి అలా పాస్ అవుతుంటే చాలు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. దాని తర్వాత ఈరోజు మీతో ఇంటరాక్షన్, మీడియా అంటేనే ఒక పాజిటివ్ వైబు. ఈ మొత్తం ఈ పాజిటివ్నెస్ అంతా ఫిబ్రవరి 6వ తారీఖు మా యొక్క సుమతి శతకం మీద మీరు అందరూ చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈరోజు ఈవినింగ్ మన పీవీపీ మాల్లో కూడా మా టీం అందరూ పోయి జనరల్ ఆడియన్స్తో ఇంటరాక్షన్ కూడా ప్లాన్ చేశాము. అండ్ నేను రాత్రి ఈట్ స్ట్రీట్కి కూడా వెళ్ళొచ్చాము. బేసిక్గా తేజగాడ్ అంటే ఫుడ్, మరి విజయవాడలో ఫుడ్ ఆడ బాగుంటుంది. మన ఈట్ స్ట్రీట్ వరుస పెట్టి ఈ మూల మొదలుపెట్టి ఆ మూల దాకా మొత్తం అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. పాపం పాపకు అన్న మంటెక్కిందంట స్పైసీ. పాపం అమ్మాయి మన స్పైసీ తగ్గదు.
ఏం పర్లేదని మొత్తం బొంగజీకిన చిట్టి. నమస్కారం అండి. మా సుమతి శతకం మూవీ ప్రమోషన్కి మీరు ప్రెస్ మీట్కి ఇచ్చేసినందుకు. నేను ఎప్పటి నుంచో అమ్మవారి గుడికి చాలాసార్లు వెళ్ళానండి, కానీ ఎప్పుడు కూడా నేను ఎంత అంటే మా మూవీ ప్రమోషన్లో భాగంగా వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉంది. మా సుమతి శతకం మూవీ గురించి చెప్పుకోవాలనుకుంటే, నేను కథ చెప్పేటప్పుడు మా ప్రొడ్యూసర్ గారు ఏదైతే నమ్మారో ఆ నమ్మకాన్ని నేనైతే వమ్ము చేయలేదని అనుకుంటున్నాను. ఓ మంచి కథ అయితే చేశాను. ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మేము అడిగిన ప్రతిదీ ఇచ్చారు. ఈరోజు మీ ముందు తీసుకొచ్చాము అంటే అదంతా. అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగ సమస్యలపై చర్చించాలని ఏఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేందర్ బాబు డిమాండ్ చేశారు. 19 నెలలుగా నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపణలు చేశారు. ఏఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేందర్ బాబు శనివారం దాసరి భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ రణపేరి చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన 19 నెలలుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను మరచి మోసం చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని అన్నారు. ఫిబ్రవరి నెలలోపు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, లేకుంటే అసెంబ్లీ ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రేపు 11వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద చర్చించి ఎన్నికల వాగ్దానాల అమలుకు నోటిఫికేషన్స్, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి వీటన్నిటి మీద ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతారు. రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య ఎంత ఉందని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలల కాలం గడుస్తుంది. నిన్న ఏఐవైఎఫ్గా నిరుద్యోగ రణబేరి చెలో విజయవాడ కార్యక్రమం పిలిపించిన తర్వాత నారా లోకేష్ గారు మేము ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, కసరత్తు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఆ ప్రకటనని మేము స్వాగతిస్తూనే అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటుగా ఏ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారో, ఎన్ని ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారో చెప్పాలని చెప్పేసి మేము కోరుతాము. లేని పక్షంలో కలిసి వచ్చేటటువంటి విద్యార్థి. పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్రంలో చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు కావిస్తున్న పూర్తి స్థాయిలో నిరుద్యోగులకి ఎటువంటి హామీలను అమలు చేయలేదు. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు హామీలు ఇచ్చి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో యువతలకి అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ప్రత్యేకంగా పరోక్షంగా ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు, తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేయాలి. రేపు జరిగే ఫిబ్రవరి 3వ తేదీ జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో యువత చర్చించి సబ్ కమిటీ నిర్ణయం వేసి 5 మంత్రులతో సబ్ కమిటీ వేయాలి. లేని का यूथ का जो आवाज़ है वो पूरे देश में आपके जरिए गया है और यहाँ हम ऑल इंडिया यूथ फेडरेशन की सेंट्रल कमेटी की ओर से आए हैं. हमने डिसाइड किया है कि अप्रैल 14, 15, 16 यहाँ ऑल इंडिया का एक कॉन्स्टिट्यूशन को लेकर सेमिनार, नेशनल लेवल का हम सेमिनार करने वाले हैं. अप्रैल 14 बाबा साहेब अम्बेडकर का वो जन्म दिवस है, उसको हम सेलिब्रेट भी करेंगे और उस पर एक सेमिनार करने वाले हैं. और आज की डेट में जैसा कि हम जानते हैं संविधान को बचाने की इतनी ज़्यादा आवश्यकता है, उसके लिए हम उसके ऊपर यूथ को अवेयर करने के लिए सेमिनार कर रहे हैं. और हमारा ऑल इंडिया यूथ फेडरेशन खाली संविधान को बचाने ही नहीं, संविधान को मजबूत करने की भी बात करता है. और आज की बात करें तो जैसे संविधान की जो मूल भावनाएं हैं, जो उनके वैल्यू है, उनको कमजोर. నిరుద్యోగ యువతను నమ్మించి గొంతు కోసిన దగాకోరు ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించుకుంటే సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని తెలియజేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ప్రజా పోరాటాలు తప్పవని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ కోసం ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రణపేరి ధర్నా చౌక్ లో రణరంగంగా మారింది. పెద్ద ఎత్తున ఏఏవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, ఏఏవైఎఫ్ జాతీయ కార్యదర్శి సుఖేందర్ మహేశ్వర్, ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మొజ్జాడ యుగేందర్, పర్చూరు రాజేంద్ర బాబు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే పోరాటాలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలపైనే చర్చించాలని అన్నారు. 164 సీట్లు ఇచ్చే నిరుద్యోగ యువతకు
మీరు చుక్కలు చూపిస్తా ఉన్నారు. ఆ చుక్కల్ని కిందికి దించే మార్గం నిరుద్యోగ యువతకు తెలుసు. కాబట్టి మీ తప్పుడు వాగ్దానాలు మాని మీరు వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానం ఏమి ఎవరికో పెట్టిన బిడ్డ ఎక్కెక్కేడుస్తానంట. మరి దానికి మినిస్టర్ డోలా బాల వీరాంజనేయులు గారిని మీరు ఎందుకు పెట్టినట్టు? మీరు 5,000 సరిపోరు 10,000 కావాలని మీ నిమ్మల రామానాయుడు గారు ఎందుకు ప్రకటించినట్టు? మీరు ఉగాది పండుగ రోజు అక్కడెక్కడో ప్రకాశం జిల్లా కనిగిరిలో మీరు ఎందుకు చెప్పినట్టు? మళ్ళీ పత్తికొండకు పోయి చెప్పిన మాట మళ్ళీ ఎందుకు చెప్పినట్టు? అంటే మీకు జ్ఞాపక శక్తి తగ్గిందేమో కానీ ఇక్కడ ప్రజలకు ఎవరికి అల్జీమర్స్ వ్యాధి ఎవరికి రాలేదని చెప్పి తెలుసుకోమని చెప్పి ఈ ఇక్కడ జరిగే పోరాటం వీధి పోరాటాలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు ప్రజలను కూడగడతారు. మీరు 164 సీట్లని విర్రవీగి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ప్రజలు తలుచుకున్న తర్వాత వాళ్ళ పరగట్టల కింద నలిగిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మీ తప్పుడు వాగ్దానాలు మారి నిరుద్యోగ యువతకు ఏదైతే వాగ్దానం చేశారో దాని అమలు చేయమని ప్రధాని మోదీ సర్కార్ తీసుకువస్తున్న లేబర్ కోడ్లను నిరసిస్తూ ఈ నెల 12న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు ఏఐటియుసి నాయకులు వెల్లడించారు. గతంలో నల్ల చట్టాలు తీసుకువస్తే రైతులు పోరాడి ఆ చట్టాలు అమలు కాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం గర్హనీయమని అన్నారు. ఈ చట్టాలు అమలు అయితే కార్మికులు ప్రశ్నించే హక్కు కోల్పోతారని, ఈ చట్టాలు యాజమాన్యులకు మేలు చేసే విధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. 8 గంటల పని దినాల్ని 10 గంటలు చేయాలని చూస్తున్నారని అన్నారు. కార్మిక హక్కులను కాలరాసే ఈ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. వ్యవసాయ సంఘాలన్నీ కలిసి సాగిస్తున్నటువంటి సమ్మె దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన రైతాంగం పైన తీవ్రమైనటువంటి కక్ష సాధింపు చర్య ధోరణిలో మరి ఉపక్రమిస్తూ ఉంది, పూనుకుంటా ఉంది. దానికి మరి గతంలో 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భూమిని అంతా కూడా కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు. మరి రైతులు దాదాపు 2 సంవత్సరాల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసి నిరసన తెలియజేసిన కారణంగా కాస్త ఎన్నిక తగ్గి మోడీ రైతులకు క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గంపై పడ్డాడు. కార్మిక వర్గం లేబర్ కోడ్లను 44 కేంద్ర కార్మిక చట్టాలలో 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గానికి స్వాతంత్రానికి పూర్వమే పోరాడి సాధించుకున్నటువంటి రాజ్యాంగ హక్కులన్నీ కూడా కాలరాయడానికి ఈనాడు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 4 లేబర్ కోడ్లలో వేతన కోడ్ ఒకటి, సోషల్ సెక్యూరిటీ కోడ్ ఒకటి, తర్వాత పారిశ్రామిక సంబంధాల కోడ్ ఒకటి, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ వర్క్ కోడ్ ఒకటి. దీంట్లో దాదాపు 29 చట్టాలను మెర్జ్ చేసి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న నాటి నుంచి శాంతి ఉద్యమానికి బలమైన కేంద్రంగా ఉన్నాయని ప్రపంచ శాంతి కౌన్సిల్ అధ్యక్షులు పల్లపు సేన్ గుప్తా, అఖిల భారత శాంతి సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ అరుణ్ కుమార్లు స్పష్టం చేశారు. విజయవాడ కేంద్రంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు శాంతి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. నేడు మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు కేంద్ర ప్రభుత్వ విధానాలకి ఎక్కడా పొంతన లేదని అన్నారు. గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచ శాంతి కౌన్సిల్ అధ్యక్షులు పల్లపు సేన్ గుప్తా, అఖిల భారత శాంతి సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ అరుణ్ కుమార్లు పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలకి వైరుధ్యం ఉందని చెప్పారు. అమెరికాతో ఒప్పందాలు, ఇజ్రాయెల్తో మిత్రత్వం, అంతర్జాతీయ విధానాలు కేవలం మత ఆధారంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ సమావేశాలలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల్లో శాంతి పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. భారత శాంతి సంఘీభావ సంఘం సమావేశాల ప్రాధాన్యత వరల్డ్ పీస్ కౌన్సిల్ అధ్యక్షుడు పల్లప్ సేన్ గుప్తా గారు వివరించారు. విజయవాడ నగరంలో ఈ సమావేశాలు జరగడానికి ఇంకా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే విజయవాడలో ఈ శాంతి ఉద్యమం మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా ఒక బలమైన కేంద్రంగా ఈ శాంతి ఉద్యమం ఇక్కడ ఉండేది. అందుకని ఈ ఉద్యమంలో అనేక మంది ప్రముఖులు విజయవాడ నుంచి కూడా ప్రాధాన్యమైన పాత్రని పోషిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో శాంతి సమావేశాలు జరపడానికి ముఖ్యంగా నిన్న మహాత్మా గాంధీ గారి వర్ధంతి
జరుపుకున్నాం. మహాత్మా గాంధీ శాంతికి ప్రతీకగా భావిస్తాం. ఇవాళ మహాత్మా గాంధీ గురించి మోదీ గారు కూడా మాట్లాడారు. మహాత్మా గాంధీ గారి శాంతి, ఆయన అహింసా సిద్ధాంతాలకి ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. ముఖ్యంగా విదేశాంగ విధానంలో ఈ వ్యత్యాసం. And when Modi government saw that they are getting isolated in the global south, then they protested. Even now, hardly you will listen anything about all these issues. So we are saying that India should not succumb to the pressure before United States. What difference we have? We have seen how India stood in support of Bangladesh liberation movement, how Mrs. Gandhi shouted on the Nixon. And what happened today if our country is so strong, militarily, economically, what they are claiming? Why to not take any concrete positions? That Trump is always saying that he settled the Operation Sindoor issues. But till now, Prime Minister didn't say any word, whether he is telling the truth or not. Altogether, if you see our foreign policy is getting very much isolating India itself from global south. Problem with Bangladesh. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. డ్వాక్రా మహిళలకి ఈ సైకిళ్లు పంపిణీ చేసిన సీఎం. కుప్పంలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని సీఎం వ్యాఖ్య. తిరుమల లడ్డూపై రాజకీయాలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు హిందువులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్. చంద్రబాబు చేసిన తప్పులకి కోపగించుకోవద్దని వెంకటేశ్వర స్వామిని పూజలు చేసి వేడుకున్నామని వెల్లడి. టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి క్లీన్ చీట్ రాలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టీకరణ. వైసీపీ తమకు క్లీన్ చీట్ వచ్చినట్లు చేసుకుంటున్న ప్రచారం పూర్తిగా అసత్యమన్న మంత్రి. దేవదేవుడి విషయంలో పాపం చేసి సంబరాలు చేసుకోవటానికి ఆ పార్టీ నేతలకు సిగ్గుండాలని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.